బిగ్ బాస్ హౌస్లో ఈ వారం కూడా అంటే అంటే నిన్న స్టార్ట్ అయ్యి గొడవ ఇవాళ కూడా ఫుల్ గొడవలు గొడవలు జరగకపోయినా కూడా మన బిగ్ బాస్ ఉన్నాడు కదా పుల్లలు పెట్టడానికి. పుల్లలు అంటే అదే పుల్లలు మీన్స్ టాస్కులు పెట్టి మరి గొడవలు పెట్టడానికి. తనూజ మన సంజన ఇద్దరి మధ్య ఫుల్ గొడవ జరిగింది. అంటే మరీ అంత టూ మచ్ కాదు, గొడవ అయితే జరిగింది. ఇక బిగ్ బాస్ ఎపిసోడ్కి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బూస్టప్ ఇవ్వండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, నేను మీ రఫీక్ కింగ్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ విషయానికి వెళ్తే ఇక సెకండ్ ఫైనలిస్ట్ టాస్కులు జరుగుతుంది కదా, ఆ టాస్క్లో భాగంగానే ఒక గేమ్ ఇచ్చారు బిగ్ బాస్. ఆ గేమ్లో అందరూ ఆడడం స్టార్ట్ చేయగానే ఇందులో కూడా మన ఇమాన్యుయల్, ఏ గేమ్లో అయినా ఇమాన్యుయల్ డెమాన్ పవన్ పక్కా ఫస్ట్ ఉండాల్సిందే. ఈ గేమ్లో మాత్రం ఇమాన్యుయల్ ముందు ఉన్నాడు, ఎందుకంటే డెమాన్ కూడా ముందు సెకండ్ ఉండు. మన సుమన్ శెట్టి మన డెమాన్ పవన్కి అడ్డుపడ్డాడు గేమ్లో ఆడుతుంటే. మన డెమాన్ పవన్ ఏం ఆడలేక సైలెంట్ గాడు. మన డెమాన్ పవన్ సెకండ్ ప్లేస్లో నిలిచాడు, ఏమో ఫస్ట్ ప్లేస్. ఇక సుమన్ శెట్టి అందరూ వరుసగా ఉండి భరణి పాపం లాస్ట్ ప్లేస్కి. భరణికి పాపం అలా గేమ్ అర్థం కాలేదు, ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఎలా చేయాలో. ఆ భరణి గారికి ఏం అర్థం కానట్టుంది అసలు. అంటే అర్థం కాలంటే ఎట్లా పెడితే కరెక్ట్ అయింది, ఇట్లా అని పాపం లాస్ట్ సంజన కంటే కూడా లాస్ట్ అయిపోయాడు భరణి. ఇక ఆ టాస్క్ అయిపోయిన తర్వాత పాయింట్స్ వైజ్గా బోర్డు మీద పాయింట్స్ వచ్చాయి. ఆ పాయింట్ మళ్ళీ నెక్స్ట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ టాస్క్ గేమ్ కాదు, ఎవరిని నెక్స్ట్ గేమ్ నుంచి తప్పించాలని అనుకుంటున్నారు మీరు అని ఒక్కొక్క ఓట్లు వేయండి అంటే అప్పుడు రచ్చ స్టార్ట్. సంజనాకు మన తనుజాకు ఇద్దరికి రచ్చ స్టార్ట్ అయింది. ఆ గొడవల సంజన తనుజ ఇద్దరు పవన్ మాట్లాడుకోలే. ఏదేమైనా కూడా ఆ టాస్క్ అయిపోయిన తర్వాత మన ఇమ్ముకి ఫైనలిస్ట్ లాస్ట్కి ఇమ్ముకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఇది ఫైనలిస్ట్గా. వేరే వాళ్ళకు తక్కువ వచ్చాయి. డెమాన్ పవన్, ఇమ్ము ఇద్దరు ఫైనలిస్ట్లో ఉన్నారు. అందులో ఎక్కువ మన ఇమాన్ ఉన్నాడు కాబట్టి మన ఏదో సినిమా ప్రమోషన్కి ప్రెస్ మీట్కి సినిమా యూనిట్కి ఎలా ప్రెస్ మీట్ జరుగుతుందో యాక్టీస్ అలాగే బిగ్ బాస్ వెరైటీగా థింక్ చేసి పెట్టాడు. నాకైతే అది బాగా నచ్చింది, ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ మొహాలు చూసుకొని కొంచెం రిఫ్రెష్గా వాళ్ళకు కూడా వారం ముందు రిఫ్రెష్గా ఉండాలని అనుకున్నాడేమో. వేరే జనాలు చూసేసరికి మన ఇమాన్యుయల్ డెమాన్ పవన్ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇమాన్యుయల్ అన్నాడు కూడా, నేను మధ్యాహ్నం అనుకున్నా, ఇమాన్యుయల్ కూడా అదే ఎపిసోడ్ చూడగా అదే అన్నాడు. మా మొహాలు చూసి విరక్తి పుట్టింది, మా చికాలేసింది, కొంచెం నవ్వండియా అన్నట్టు డైలాగ్ కొట్టి మా మాట అన్నాడు. నిజమే, ఎందుకంటే ఒక్కడే చూసుకొని 3 నెలల నుంచి వెళ్ళి బాబు అనిపిస్తుంది. ఇవాళ అంతమంది జనాలు చూస్తారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎవరు డెమాన్ పవన్, ఇమాన్యుయల్. ఒక ప్రశ్నలు అడుక్కుంటా సేమ్ సినిమా యూనిట్ ప్రెస్ మీట్ ఎలా జరుగుతుందో అలా జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీ, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక మీకు ఓట్ అప్పీల్ చేసే అవకాశం ఇచ్చారు అని బిగ్ బాస్ చెప్పగానే జెన్యూన్గా మంచిగా హ్యాపీగా ఏ కర్మశంలో ఉంటా ఎలాంటి చెప్పకుండా మంచి ఇమాన్యుయల్ జెన్యూన్గా ఓట్ అప్పీల్ చేశాడు. నాకైతే ఓట్ అప్పీల్లో మస్తు అనిపించింది. అలాంటి ఓట్ అప్పీల్ ఇమాన్యుయల్ చేశాడు. ఇలాంటి అవకాశం ఓన్లీ ఇమాన్యుయల్కి దక్కింది, ఎవరికి దక్కలేదు. ఇది బిగ్ బాస్ ఇవాళ ఎపిసోడ్ హైలైట్స్. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.